హాయ్ దసరా పండుగ శుభాకాంక్షలు. విజయదశమి మన కళలను, మన చర్యలను, మన యొక్క అభిమతాలను విజయవంతంగా నెరవేర్చి మంచి ఫలితాలను రియలైజేషన్ చేసేటట్టుగా ఉండాలని మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ గిటార్ స్టార్ కెటైల్ తరఫున దాదాపు ఒక సంవత్సరం గ్యాప్తో తిరిగి రావడం జరుగుతుంది. అందుకు నేను మిమ్మల్ని క్షమించమని కోరుతూ, బెటర్ లేట్ దెన్ నెవర్ అనే సమత తీసుకుంటే లేట్గా రావడానికి క్షమాపణ కోరుతూనే సందర్భం మరి ఒకసారి వచ్చింది. మన గిటార్ స్టార్ కెటల్స్లో మనము మొట్టమొదటగా ఉగాది 22 సంవత్సరంలో ఉగాది ఆరంభించుకున్నాం. ఆ రోజు స్టార్స్ అంటే ఏంటిది, కెటల్స్ అంటే ఏంటిది అని చెప్పుకుంటూ గిటార్దు అప్పుడు ఇప్పుడు కొద్దిగా మార్పు చేసుకొని గిటార్ స్టాండ్స్ ఫర్ గాంధీయన్ ఇంట్యూటివ్ ఇంక్లూజివ్ థాట్ ఆఫ్ యాక్షన్, థాట్ ఆఫ్ గాంధీజీ ఇంక్లూజివ్ అండ్ ఇంట్యూటివ్ థాట్ అండ్ యాక్ట్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ రియల్ డెవలప్మెంట్. ఇంతకుముందు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, రియల్ డెవలప్మెంట్ ఉండే, దాన్ని మార్చుకొని మనం గాంధీయన్ ఇంట్యూటివ్ ఇంక్లూజివ్ థాట్ అండ్ యాక్ట్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ రియల్ డెవలప్మెంట్. అంబేద్కర్ గారు యాక్ట్ ఇచ్చారు మనకు, గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చారు మనకు. గాంధీ గారి స్వాతంత్రాన్ని మనం నిజమైన స్వాతంత్రంగా మార్చుకోగలిగినప్పుడు అంబేద్కర్ యొక్క రూల్ ఆఫ్ లాను మనము అమలులో ఉంచుకున్నప్పుడు మన ప్రజాస్వామ్యము పడవెలుతుంది. ప్రతి కుటుంబము, ప్రతి సమాజము, గ్రామం నుంచి మొదలు పెడితే మండలము, నియోజకవర్గము, జిల్లా, స్టేటు, నేషన్ కూడా అభివృద్ధికి వస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో, డెమోక్రటిక్ ప్రాసెస్లో గాంధీయన్ ఇంట్యూటివ్ ఇంక్లూజివ్ థాట్ అండ్ యాక్ట్ ఆఫ్ అంబేద్కర్ ఫర్ వాట్? ఫర్ రియల్ డెవలప్మెంట్, ఫర్ రియల్ డెమోక్రసీ, R2 అంటాం. రియల్ డెవలప్మెంట్ అండ్ రియల్ డెమోక్రసీ. రియల్ డెమోక్రసీ అనే దానికి హూ ఈజ్ ది కన్సల్టేటింగ్ ఓటర్, ఎవరు కారణం అంటే లాస్ట్కు ఎవరెవరు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అల్టిమేట్ ఓటరే లాస్ట్కు నేనంటికి కారణం. బికాజ్ వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolved this constitution to give ourselves అని చెప్పుకుంటూనే సోషల్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అందులో 42nd అమెండ్మెంట్ ప్రకారంగా మనము ఇంక్లూడ్ కలుపుకున్నాం. సెక్యులర్ అండ్ ఆల్సో సోషలిస్ట్ అని కలుపుకున్నాం. సో యూ కెన్ కాల్ యాజ్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అండ్ ఆల్సో we the people of India having solemnly resolved this constitution, resolved to constitute India a sovereign socialist secular democratic republic and to secure to all its citizens, and to secure all its citizens, అందరం ఇస్తాము, ఎవరి సిటిజన్స్కి ఏమి ఇస్తాము? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ. జస్టిస్ ఫర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటిక్స్, and liberty for thought, expression, belief, faith and worship.
and equality of status and opportunity. Equality of status and opportunity. And to promote among them all fraternity, ఇది పెద్ద word ఇది. Assuring the dignity of the individual and the unity and integrity of the nation. Dignity of individual మొట్టమొదటి ఉండే, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ని 42nd amendment ప్రకారంగా కలుపుకున్నాం. ఇక్కడ డిగ్నిటీ అనే వర్డ్ నేను ఫర్టర్నిటీ లాస్ట్ వర్డ్ పట్టుకుంటున్నా గట్టిగా. డెమోక్రసీలో ఎలక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎలక్షన్ ఈజ్ ద మీన్స్ టు ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్, to represent our values, our needs, our feelings, etc. He is represent our core characters, what I say. And they have to be a servants of the nation. We appointed them. We delegated our power to them to sit in the holiest bodies, assemblies or parliamentary bodies. The lawmakers only be eligible to sit there, not the law violators. The principle here, what I say, what we will think, that the representatives has to be a qualified person. That means first of all he should be a volunteer, and also he should be non-violator of the democratic values. But unfortunately we are seeing everything is vice versa. See, the election has become a fun. It has become a place of platform to exhibit the muzzle money power. The objectivity of the Representative People's Act 1951, Section 77(3) says that whoever violates the RPA rules and regulations, code of conduct, and especially the maximum expenditure limit, is be disqualified. But Section 10 says who is a violator of the RPA is to be disqualified. And Rule 90 of the 1961 Conduct of Rules of Elections also saying imposing time to time, putting a maximum cap. Last time 28 lakhs, now 40 lakhs for MLA, for 95 lakhs some MP. Nobody crossed that limit, means it's genuinely done a golden scale, but it should not be crossed. By and large, one should maintain that if any extra, at 1%, 2% extra to the cap, we genuinely has to defend why he has exceeded. Only that. That means the legible expenditures allowing by the Election Commission for campaign purpose, to awareness purpose, through his party candidates, arrivals, advertisement, all these things. The legible expenditure we're accepting, we're putting a maximum limit. That is, Election Commission is putting a limit, but nobody is putting in practice. The maximum expenditure 40 lakhs becomes a drop in the ocean. సముద్రంలో ఒక చిన్న చుక్కలకి అయిపోతుంది. కనుక నేను రీసెంట్లీగా ఈ మధ్యకాలంలో చేసిన పని ఏంటంటే, ఒక గ్యాప్ కావడం కూడా అదే కొత్త కారణం. ఈ మునుగోడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏరులై వారిని మద్యము కుట్టల వలె పంచబడ్డ కరెన్సీ, ఆల్ సోషల్ మీడియా, మెయిన్ మీడియా, హిందూ, న్యూస్ ఇండియా, all daily papers, national and local, have been described and covered every day, day to day, and all witness of the people of this. Not only Munugodu people, but also the nationwide Democrats and even international people also. Democrats. It pinched their minds and hearts. ఎందుకంటే democracy became fun. A money muzzle demonstrative platform. Nobody accepted it. But unfortunately, things happen. Election
done, someone has got elected, and again the elections has come for this general election of this year, along with 5 other states of India, Telangana. The election date is schedule is already announced, and probably on 30th the election is going to be done of this November, and by 3rd elections will be results will be declared. Here, last year what my bill in the High Court, the Lordships have heard my bill. The contention of my bill is that mainly the expenditure scrutiny, now the practice is that keep away from the election process. After 30 days, after results are announced, written candidates have been taken oath. That means written candidate is declared. After 30 days time is given to submit the returns of their expenditure, what they have done, sense of nonsense on the name of campaign. The 30 days time is given after the election. See, nothing but post-mortem business. So easily, no one can find out. However, you catch out, somebody is proud. If the commission is able to prove that someone has crossed the limits, by the time next elections comes, we witnessed 2 elections in the Gadwal, and also they got even stay orders from the Supreme Court. So in the contest lo election expenditure 30 days తర్వాత మీరు చేయడమే తప్పు. అది పట్టుకొచ్చి ప్రాసెస్ బిట్వీన్ ద లైన్స్, అంటే ఎలక్షన్స్ స్టార్ట్ అయింది ఇప్పుడంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రెసిడెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత త్రూ ఈసీ ద్వారా అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ టర్మినల్ నుంచి మొదలు పెడితే ఎలక్షన్ డిక్లరేషన్ ఎంతవరకు సెకండ్ టర్మినల్, బిట్వీన్ టర్మినల్స్ అంటారు. Between the terminals or between the lines, the process will continue and ends. Thereafter 30 days, the election scrutiny of election expenditure, nothing but nonsense, no meaning at all. I asked the court, I humbly requested the court, direct the election commissioner to put the election expenditure scrutiny between the lines after the poll day in tarvata, next day or 2 days, 1 or 2 days, just like nomination scrutiny lekane, only 1 or 2 days summary scrutiny చేసేయండి. Every person, every candidate on the fray has to submit his returns అంటే లెక్కలని సబ్మిట్ చేయాలి. ఆ లెక్కలను ఏ రోజు మనం మీ కురు అంతా పట్టుకొచ్చినటువంటి క్యూ షీట్ రిపోర్ట్స్ కానీ, సిరీ రిపోర్ట్స్ కానీ, మీ యొక్క వీడియో వ్యూయర్ సర్వేలెన్స్ టీమ్ కానీ, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, ఇవన్నీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తీసుకొని కంపేర్ చేస్తూ సమ్మరీ రిపోర్ట్లో ఏ 40 వేస్గా క్యాండిడేట్ వేస్గా స్క్రూటినీ చేస్తే వన్ డే ఇస్ ఎనఫ్, ఆర్ మ్యాక్సిమం 1.5 days ఎనఫ్. ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు స్క్రూటినీ ది ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ది ఈచ్ క్యాండిడేట్ కంపేరింగ్ హిస్ డైలీ రిపోర్ట్స్ ఆఫ్టర్ ది పోల్ డే. If the person, the candidate is able to support or able to prove himself that he has not crossed the violation, not crossed the maximum limit, expenditure maximum ఖర్చు చేయలేదు బై అండ్ లార్జ్ అని ప్రూవ్ చేసుకోగలిగితే విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ది ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ని ఓటర్స్కు కౌంటింగ్ ఆఫ్ ఓట్స్కు మనము కన్సిడర్ చేయాలి. The person who qualified from the expenditure scrutiny only be considered for counting of votes. Suppose non-violator, okay, violator అయితే disqualified. So expenditure scrutiny అప్పటికప్పుడే వాడి ఆ క్యాండిడేట్ క్రాస్ చేసిన లేదా అని చెప్పుకోవాల్సిన బాధ్యత క్యాండిడేట్ ఉన్నది. కౌంటర్ చెక్ చేసుకుంటూ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. మనము బోర్డు మీద పోతుంటే ఎదురుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెక్ చేస్తుంటే మనం హెల్మెట్ పెట్టేసుకొని పోతాం, లేకుండా తీసి పెట్టుకుంటాం, లేకుండా పట్టించుకోం. సో ఒక డిటరెంట్ మీన్స్ ఒక
భయపెట్టేటట్టుగా ఎలక్షన్ ఎక్స్పెన్సివ్ స్కూట్నీ ఉన్నది రేపు పొద్దున్నే, జస్ట్ లైక్ నామినేషన్ స్కూట్నీ లెక్కనే అని ఒక మనం సిగ్నల్ ఇవ్వగలిగినప్పుడు ఎక్స్పెండిచర్ స్కూట్నీ ద్వారా పాస్ అయితే నేను నా ఓట్లు లెక్కింపబడవు అని తెలిసినప్పుడు డెఫినెట్గా పార్టీ క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ కొంచెం హద్దులో ఉండి ఆ ఎలక్షన్ ఫీల్డ్ను లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ లా హ్యాస్ టు గవర్న్, రూల్ ఆఫ్ లా. అంబేద్కర్ అంటాడు రూల్ ఆఫ్ లా మీన్స్ లా హ్యాస్ టు ప్రివేల్. ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వాల్సింది ఎవరికి? గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చాడు, దేశానికి స్వేచ్ఛ ఇప్పించాడు గాంధీ గారితో పాటు అందరూ కలిసి. ఆ గాంధీ గారు ఇచ్చిన స్వేచ్ఛను మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన ఓటు స్వేచ్ఛ చేయాలి. ఓటును అమ్ముకోవడం అని కాదు. ఓట్ ఈజ్ గివెన్ ఏ స్టాట్యుటరీ రైట్ ఫర్ యూ టు పుట్ యువర్ మైండ్, హార్ట్ అండ్ మైండ్, హెడ్ అండ్ హార్ట్ అంటాం మన భాషలో. ఆ ఓటింగ్ హాల్ పోయే లోపల వాడి మైండ్, హార్ట్ కర్బ్ చేసే అవకాశం, వాళ్ళ మైండ్ను కొనే అవకాశము ఎవరికి ఇవ్వకూడదు. సో 2 థింగ్స్. ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే స్కూటీని గట్టి పట్టుకొని దారం పట్టుకుంటే పతంగి ఎంత పోవాలి అంత పోతుంది, మించిపోలేడు. సో ద స్కూటీనీ హ్యాస్ టు బి పుట్ ది హార్ట్స్ బిఫోర్ ది కార్ట్. ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ స్కూటీనీ అనేది ఎలక్షన్స్ పోల్ డే అయింది నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో పెట్టేసి క్వాలిఫై అయిన వాళ్ళకే ఓట్లు లెక్క పెడతాము అన్నది పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అదే మాట హైకోర్టులో చెప్పాను, అదే మాట హైకోర్టు అన్ఫార్చునేట్లీ మేము ఎలక్షన్ కమిషన్ ఏం అనలేమండి, ఏం ఇంటర్ఫియర్ కాలేమండి అని చెప్పారు. ఐఎమ్ డిఫరింగ్ విత్ ది హైకోర్ట్ విత్ హానెస్టీ. బట్ రీసెంట్లీగా సుప్రీంకోర్టు అది ఇచ్చేది, హైకోర్టు కోర్ట్స్ కెన్ ఇంటర్వ్యూ ఇన్ ద ఎలక్షన్ మ్యాటర్స్ అని. కానీ అది నేను దాన్ని వాటి కాల్ రివిజన్ పిటిషన్ వేయలేదు. నా ఇచ్చిన ఆర్డర్లో మటుకు వాళ్ళు ఏమన్నారంటే నేను ఇచ్చిన 5 పాయింట్స్ రాసుకుంటూ వీటిని మీరే పోయి కన్సల్ట్ అప్రోచ్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ పార్లమెంటు కానీ వాళ్ళ మీద. సో ఆ పార్ట్ ఆఫ్లో ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు మన దగ్గరకు వచ్చినప్పుడు, మన రీసెంట్లీగా వచ్చినప్పుడు అండ్ 4th నాడు నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి వికాస్ రాజ్ గారికి ఇచ్చాను. వారు చూశారు. ది మెయిన్ పాయింట్ ఐ టోల్డ్ దెమ్, పుట్ ది ఎక్స్పెండిచర్ స్కూటీనీ బిట్వీన్ ద లైన్స్. అంటే పోల్ డే అయిన తర్వాత పెట్టండి, 30 రోజుల తర్వాత స్కూటీనీ చేస్తే అంటే మీనింగ్ లేదు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎట్లా మీరు తగ్గించలేరు. ఓన్లీ వన్ థింగ్, ఇంకొక మాట కూడా చెప్పాను. ప్రతి ఎలక్షన్ బూత్లో కూడా ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఒకటి బ్రీత్ అనాలిసిస్ పెట్టండి. టాక్సిక్ లెక్క తీసుకొని వచ్చిన వ్యక్తి ఉంటే ఆటోమేటిక్ అది పట్టేస్తుంది. సో డిస్క్వాలిఫై అవుతాడు. ఓటర్ షుడ్ బి ఆల్సో డిస్క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ హిస్ నాన్ అవాయిడింగ్ ది బిహేవియర్ ఆఫ్ ది ఎలక్షన్ కండక్ట్. తాగిలో పడిపోతానికి అవకాశం లేదు అని వేస్తాడు పక్క పెడతాడు. తాగి మ్యాక్సిమం తాగి ఆ బ్రీత్ అనాలిసిస్ అనేది పాయింట్లా అది పట్టేస్తుంది కనుక ఆటోమేటిక్గా ఆ భయం ఉంటుంది. ఇది ఏమైతే ఓటర్కే కాకుండా ఓటర్ను ప్రలోభ పెట్టే వాళ్ళు కూడా భయపడతారు. అరే ఓటర్ పోతుంటే ఓటర్కు డిస్క్వాలిఫై అవుతుంది కనుక తాపొద్దని. సో ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ అనేది ఒక 2 తీరులో, ఒకటేమో ఎక్స్పెండిచర్ స్కూటీని మేము రేపు పొద్దున్నే చెప్పుకోవాలి. 2వ పాయింట్ తాపి పంపిస్తే ఎలక్షన్ ఓటర్ కూడా డిస్క్వాలిఫై అవుతాడు అని చెప్పేసి 2 భయాలు వాళ్ళకు కల్పించగలిగితే 2 రూల్ ఆఫ్ లా అనేది ఎస్టాబ్లిష్ అయితే చెప్పుకుంటూ ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీకి బెడ్ రాక్ లాంటిది అని చాలా కోర్ట్స్ కూడా చెప్పాయి. అదే మాట నేను కోర్టులో కూడా చెప్పాను. ఎనీ సమ్ అఫర్మేటివ్ ఆర్డర్ వచ్చింది, దాన్ని ఐ పుట్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషనర్. సమయం తక్కువ ఉంది కనుక పార్లమెంట్కి ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ టైం పార్లమెంటరీస్ని కూడా కలిసి కాపీ ఇచ్చి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ స్కూటరీని ముందు తీసుకుపోండి. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే పర్వాలేదు, నెసరీ పార్లమెంట్ అమెండ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఎన్నో పార్లమెంట్లో అమెండ్మెంట్స్ అయినాయి కనుక ఎలక్షన్ రిఫార్మ్స్లో అది పార్ట్గా భావిస్తుంది. మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలక్షన్ గీతార్థం ఏంటంటే థాట్ అండ్ యాక్షన్. మనది ప్రతి విషయం గుర్తిస్తాము, ఆ గుర్తించిన దాన్ని చర్చిస్తాము, అనలైజ్ చేస్తాము, రెమెడీ సూచిస్తాం. గీతాద్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ గీతాదుల గాంధీని ఇంక్లూజివ్ థాట్ అండ్ యాక్ట్ ఆఫ్ అంబేద్కర్ అనే మాట తీసుకుంటే ఇక్కడ థాట్ అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. థాట్ అండ్ యాక్ట్ ఇక్కడ పెట్టాం, థాట్ అండ్ యాక్షన్. థాట్లో యాక్షన్ ఫాలో అవుతుంది అంటే
యాక్షనర్స్ అందరూ థాట్ని ఫాలో అవుతారు అనమాట వాట్ ఐ సే. సో ఎ గుడ్ థాట్ లీడ్స్ టు యాక్షనర్స్ విల్ ఫీల్ దే ఆర్ గుడ్. బ్యాడ్ థాట్ యాక్షన్స్ ఫాలో ఇట్స్ బ్యాడ్ ఫెలోస్. సో థాట్ లీడర్ షుడ్ బి ఎ గుడ్ థాట్. థాట్ షుడ్ బి ఎ గుడ్. గుడ్ ఆర్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద లీడర్స్ అండ్ ది ఎథోస్ అని చెప్పుకుంటూ, మరి ఈ గీతార్థి యొక్క కాన్సెప్ట్లో మన అందరం ఈ రోజు నుంచి మరొకసారి విజయదశమి సందర్భంగా రాబోతున్న సమయం కూడా చాలా గోల్డెన్ టైంగా అనిపిస్తుంది. ఎందుకంటే రైట్ టైం, రైట్ యాక్షన్, రైట్ స్పీకింగ్, రైట్ రీఇనిషియేషన్. ఇంతకుముందు కమ్యూనిటీ డెవలప్మెంట్లో అందరూ పార్టిసిపేట్ కావాలి. వాలంటీర్స్ కమ్యూనిటీస్ ఏర్పరచాలి. 10 మంది నుంచి 20 మంది వరకు గ్రూప్స్ ఏర్పరచుకోవాలి. వాళ్ళు విలేజ్లో వండుకుంటూ వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళ సమస్యలను తీర్చుకునేటట్టుగా సమస్య గుర్తించి చర్చించి వాటిని ఆ గ్రామ పంచాయతీ ప్రభుత్వాలకు, ఎమ్మెల్యే కన్సర్న్ ఎమ్మెల్యేస్కు, ఎంపీలకు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఒక క్యాటలిస్ట్గా పనిచేయమని చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పుకుంటూ, అమెరికాలో కూడా నిక్సన్ గారు 1974లో ఇట్లా పెట్టాడు. 5 మందిలో ఒక వాలంటీర్ కంపల్సరీ అక్కడ ఉంటాడు. చాలా కంట్రీస్ అది ఫాలో అవుతున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా అండ్ యూకే, సమ్ కంట్రీస్ వాలంటీర్స్ గ్రూప్స్ ఉన్నాయి. వాలంటీర్ ద గుడ్ గవర్నెన్స్ అనే వర్డ్ తీసుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు గుడ్ గవర్నెన్స్ అంటే ద గవర్నమెంట్ విచ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఈ ఇనిషియేటివ్స్ యాజ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి రాశాను. బట్ ఇప్పుడు మన కాంటెక్స్లో ద కమ్యూనిటీస్ ఇన్ విచ్ దే ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ communities is good governance community. See, the number of volunteer communities reflects the governance. So good governance nothing but good participatory people's participatory community governance groups, PPG we can call them, people participatory groups. You can say for what means people's participatory governance. కమ్యూనిటీ గవర్నెన్స్, పీపుల్ గవర్నెన్స్, సిటిజన్స్ గ్రూప్స్ ఎందుకు కావాలంటే ఆ గ్రూప్స్ కలిసి పార్టిసిపేటరీ గవర్నెన్స్కు పార్టిసిపేట్గా వాళ్ళు కృషి చేస్తారు. గ్రామ పంచాయతీ నుంచి గవర్నమెంట్ ఫామ్ అయితే గ్రామ పంచాయతీ మొదలు పెడితే శాసనసభ, ఈవెన్ పార్లమెంటు సభ్యులు కూడా వాళ్ళ యొక్క విలేజ్ విషయాలు చర్చించి ఇష్యూస్ పెట్టి ఒక కాపీ తీసుకుని ఆన్లైన్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ లేకపోతే హార్డ్ కాపీ కూడా ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు పార్టిసిపేటరీ గవర్నెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది నెక్స్ట్ మనకు తీసుకుందాం. ఇప్పుడు ఆ గవర్నెన్స్ బిగినింగ్ అవుతుంది కనుక ఫస్ట్ బిగినింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గుడ్ గవర్నెన్స్లా డెమోక్రసీ హూఎవర్ వి విన్ ఆర్ లాస్ బట్ నాట్ టు లాస్ ది డెమోక్రసీ. ఓడిపోవాల్సింది డెమోక్రసీ కాదు, గెలవాల్సింది డెమోక్రసీ. ఎవరు ఓడినా ఎవరు ఓడిపోయినా గెలిచినా గెలవాల్సింది ఎవరంటే డెమోక్రసీ. దానికి ఎవరు క్యాటలిస్టులు? మనం గీతార్థ్ అంటే ప్లస్ గాంధీ, అంబేద్కర్ యొక్క శిష్యులు. ఇక్కడ ఏది ఎన్జిఓ ఓపెన్ ఎన్జిఓ, ఎవరైనా ఈ కాన్సెప్ట్ ఫాలో కావచ్చు. దీనికి సింబాలిక్గా ఎవరు పెట్టుకోలేదు. దానికి అందరం, నేను కూడా డిసిపుల్, అందరం డిసిపుల్సే, ఆల్ డిసిపుల్స్ టు ది గీతార్థ్. బీ ఏ కెటల్, స్టార్ మీన్స్ థింకర్. సో వన్ షుడ్ బి స్టార్ అండ్ కెటల్స్. స్టార్ అని ఇచ్చేవాడే, తీసుకుంటారు లేదు మనం. సో మనం బ్యూటిఫుల్గా మనకేమి ఇచ్చుకున్నాము, మా దేశానికి ఏమి ఇచ్చినాము, ఇక్కడ సమస్య గుర్తించడము, సమస్యను అనలైజ్ చేయడము, చర్చించడము, తర్వాత పరిష్కారానికి పరిష్కారాలు సూచించడము, ప్రయత్నించడము, పార్టిసిపేట్ అనేది మన కాన్సెప్ట్. సో ఈ కాంటెక్స్లో మన ప్రస్తుతం ఎలక్షన్స్ కాంటెక్స్ట్ కనుక నేను మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, మన వాలంటీర్స్ ఈసారి ఎలక్షన్ కమిషన్ సపోర్టివ్గా వాళ్ళు పెడతారు, ఊళ్ళలో బోర్డ్స్ పెడతారు, తాగవద్దు, ఓటు వేసుకుంది అమ్మొద్దు అని. ఉట్టిగా డిస్ప్లే అయితే ఎవరు పట్టించుకోరు దాని గురించి. లాస్ట్ టైం మునుగోడు పోయి కొంతవరకు అక్కడ నిలబడి మాకు వాలంటీర్స్ తోటి చేశారు. అది కంపైర్మెంట్. సైలెంట్గా ఏం ప్లేకార్డ్ పెట్టుకొని ఓటు మీరు చేప కాదు, వాళ్ళకు డబ్బు వాళ్ళకు పడవద్దు అని. ఏ డబ్బులు ఎంత వేసినా నీ ఓటే కిందికి ఉంటుంది, అది తేలిపోతుంది అన్నట్టుగా. సో అట్లా కొంత చేశాను. కానీ అది చేసి నెక్స్ట్ ఇక్కడ పిల్లి కూడా వేసాను. తద్వారా CEO గారిని కలిశాను రీసెంట్లీగా. వారికి కూడా చెప్పాను, సార్ నేను ఒక్కనే కాదు, చాలామంది వాలంటీర్స్ ఉంటారు మన దగ్గర, వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేయండి. ఇంకొక విషయం అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కూడా బ్యాగ్స్ ఉంటాయి. మనము పోలింగ్ బూత్ కాడ ఉండి ఎవరైనా ఫిజికల్ హ్యాండ్ కాపను పెద్ద మనుషులను పట్టుకోవడానికి స్వచ్ఛందంగా
మన ఎలక్షన్ అథారిటీస్ ఏర్పరిచినటువంటి ఆటోస్లా వాట్ల తీసుకుపోవడానికి వేరే పొలిటికల్ పార్టీస్ ఎవరు ఇంటర్ఫియర్ కారు కనుక కానీ కనుక మా వాలంటీర్స్ ఒక కార్డు పెట్టుకొని ఈసీ తరఫున మనము వారికి సేవ చేయొచ్చు. మన రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేయము, ఏదైనా వాటి గవర్నమెంట్ రికమెండేషన్ తీసుకోండి కన్వెన్స్, బట్ ఇట్స్ ఓన్లీ కాంప్లిమెంటరీ. బట్ వితౌట్ ఎనీ మనీ వీ హ్యావ్ టు వాలంటీర్గా వాళ్ళకి సేవ చేయాలి. అంటే వాళ్ళకు ప్రభుత్వం ఎవరికి డ్యూటీ ఇవ్వాలంటే అక్కడ పలానా వాలంటీర్స్ ఉన్నారుగా వాళ్ళకి ఇద్దాం ఈ బ్యాగ్స్గా. సో దే కెన్ డెలిగేట్ అవర్ దేర్ వర్క్ ఆన్ హస్. కొంతవరకు మనం అక్కడ ఏముంటే ఎలక్షన్స్లో మేము ఎవరైనా ఫిజికల్ హ్యాండ్గా పట్టుకొచ్చి వాళ్ళ ఆటోలో పట్టుకొచ్చి దింపి మళ్ళీ పంపించి రావాలి. ఈ బాధ్యత తీసుకోవాలి, నైతిక బాధ్యత, వితౌట్ అని బ్రైబింగ్ లేక కాకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా. అంటే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లేరు. అలాంటి దానికి మనం ఎలక్షన్ కమిషన్ కూడా ఒక పరిష్కారం చూసుకుంటే అవుతుంది. ఈ వాలంటీర్స్ బూత్ 4-3 50 మంది 60 మంది పిల్లలు, యూత్, సిటిజన్స్, దే వాంట్స్ టు వర్క్ యాజ్ ఏ వాలంటీర్స్. ఓట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు ఏ ఓటర్ని ఉండని, వాళ్ళు ఏ ఓటర్ని కానీ ఏ ఓటర్ని వేసుకొని, బట్ అక్కడ మటుకు నో ఓట్స్ ఆ టాపిక్, ఓన్లీ బీ ఏ వాలంటీర్. డెమోక్రసీ బ్యూటీ ఏమంటే అపోజిషన్ ఉన్నా ఇక్కడ ఉన్న అందరూ కూడా డెమోక్రట్సే. కనుక ట్రెజరీ బెంచ్లో ఉన్న ప్రభుత్వము, ఇటుపక్క మారిన ఉన్న వాళ్ళు కూడా అపోజిషన్స్, అందరూ వర్కే చేసేది ఒక కుటుంబంలో సభ్యులందరూ కూడా మనం మాట్లాడుకుంటే లాస్ట్కి మంచి కావాలని కోరుకుంటాం. అట్లా ప్రతి బిల్లు కూడా ఇక్కడ అపోజిషను నెగటివ్ అని కాకుండా డెమోక్రసీలో ఈజీ కాంపిటీషన్ ప్లే లెక్క అనమాట. గుడ్ ప్రొపోజల్స్ హ్యాస్ టు కమ్ అవుట్ టు రూల్. దే రిప్రజెంట్ అవర్ ఫీలింగ్స్, అవర్ కాన్ఫిడెన్సెస్, దే రిప్రజెంట్ అవర్ రియల్ క్వాలిటీస్, డెమోక్రటిక్ క్వాలిటీస్ అనే మాటకు మనమే ఫౌండర్గా పనిచేస్తూ ఎక్కడ కూడా డబ్బుకు ఓట్ బయింగ్, ముఖ్యంగా ఓట్ బయింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు కన్వెన్సింగ్ కోసం ఎక్స్పెండిచరు, అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్స్పెండిచరు, పేపర్లో వేస్తే ఎక్స్పెండిచరు, మైక్ బిల్ త్రూ ర్యాలీకి అవుతుంది. అది ఖర్చు లెజిబుల్ ఖర్చు అంటారు దాన్ని. దాని కొరకే 40 lakhs పెట్టింది. కానీ ఓట్ బయింగ్ కొరకు, డ్రింక్ కొరకు, డబ్బులు ఇస్తాను కొరకు, పంచుతాను కొరకు పెట్టలే. ఇది ఇల్లీగల్ ఎక్స్పెండిచర్. దీన్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. మనందరి వాలంటీర్స్ కూడా దీనికోసమే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్గా పనిచేస్తూ మనం పబ్లిక్లో కూడా మీ ఓటును అమూల్యమైనది, దాన్ని అమ్ముకోకండి, మీ ఓటు వినియోగించుకోవాల్సిందే కానీ అమ్ముకోనే లేదు. ఓటు అనేది నీకు ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన హక్కు, ఒక ఎంపవర్మెంట్. యూ కెన్ క్రియేట్ ది గవర్నమెంట్, యూ కెన్ క్రియేట్ ది రిప్రజెంటేటివ్స్, యూ కెన్ సెండ్ రిప్రజెంటేటివ్స్. పెద్ద మూట దగ్గర ఉన్నది వజ్రము, అది వేసుకుపోతే కింద ఓ చిన్న 10 రూపాయల కట్టలు, 100 కట్టలు పడేసి, 10 రూపాయల కట్టలు పడేసి, లేకుంటే 100 కట్టలు పడేసి, ఒక చిన్న 2 బాటిల్ పడేసి నేను డైవర్ట్ చేసి గుంజుకుపోతారు. దొంగలు ఇట్లా కింద వేసి మనం బ్యాగ్ గుంజుకుపోయినట్టుగా. ఆ పని చేయకూడదు. వేర్ కాన్షియస్, ఇట్స్ మై ఓట్. నీ రూపాయి నాకు అవసరం లేదు, నీ డక్కునే అవసరం లేదు. తాగాల్చుకోండి. మన పండగ తాగమా, మన అకస్యం మనం తాగలేమా, తినలేమా, ఎవరో మన ఓటు తీసుకోవాల్సి తేపాల్సిన పరిస్థితి మనకి ఎందుకు? సందర్భం కాదు. నా ఓటు ఎవరికి అమ్మేది కాదు. స్వచ్ఛతగా తీసుకోండి. నేను మనస్ఫూర్తి దాన్ని కన్విన్స్ చేసి పాలసీ మంచిగా ఉంటే పాలసీ ప్రకారం మీరు వేయండి. ఎవరికైనా వేసుకుంటారు, యువర్ ఇంట్రెస్ట్, విచ్ పార్టీ యూ వాంట్స్. బట్ అట్లీస్ట్ ఏ పార్టీకైనా సరే, నీ పార్టీ ఏ పార్టీకైనా సరే, ఆ వ్యక్తి నీ ఓటును వాడు ఎవరు అమ్ముకునేది లేదు, వాలంటీర్ ఇవ్వాల్సిందే అనేది బట్టి పెట్టుకొని డెమోక్రసీ కావాల్సిన వాలంటీర్స్ పార్టిసిపేషన్, ఎంపిక, మీ ఎంపికతోటి వాళ్ళు. ఇది వయసు వరుస పనిచేస్తుంది. మనం ఇట్లా నైతికంగా ఉన్నామో వాళ్ళు భయపడతారు మనం ఖర్చు చేస్తానికి. వాళ్ళకు కూడా ఆమె లక్షల అవసరం ఖర్చు పెట్టకుండా మినిమం ఖర్చుతోటి వాళ్ళు కన్వెన్సింగ్ పాయింట్ ఆఫ్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ పోతారు కనుక అది అందంగా ఉంటుంది. డెమోక్రసీలో అవసరమే ప్రచారము అవన్నీ. కానీ డెమోక్రసీలో ఓట్ బయింగ్, అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దిస్ టైం స్వేచ్ఛ ఇవ్వాల్సింది ఎవరికి అంటే ఓటుకు. అంబేద్కర్ చెప్పిన ప్రకారంగా రూల్ ఆఫ్ లాను చేయాల్సింది మనం. సో వీ హ్యావ్ టు మేక్ ది ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్స్. నో బడీ ఈల్డ్స్ టు సో కాల్డ్ మనీ అండ్ లిక్కర్. వాట్ ఈజ్ మోర్ దెన్ all this nonsense. What is more powerful? It is nothing but our conscience we are dropping in the box.
థ్యాంక్ యూ. గీతార్థుల ఈసారి ప్రతి ఊరుల గ్రామంలో ఈ వీడియో చూసిన ప్రతి వారు సిటిజన్స్ అందరూ కూడా, మరి విద్యార్థులు కూడా కావచ్చు, బీ ఏ డెమోక్రటిక్ సోల్జర్స్ అంటే యుద్ధం రంగంలో అవసరం లేదు, డెమోక్రసీ సోల్జర్స్ మొట్టమొదటి ఉండండి. ఆటోమేటిక్గా మిగతా ఫ్యూచర్లో వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. బీ ఏ డెమోక్రటిక్ సోల్జర్, బీ ఏ డెమోక్రటిక్ సిటిజన్. గితార్డ్ సేస్ బీ ఏ స్టార్ అండ్ కెటైల్, ఒక మంచి థింకర్, స్టార్గా ఇచ్చేవాడిగా, కెటైల్స్ అంటే శ్రామికునిగా, ఒక వాలంటీర్గా వండుకుంటూ గాంధీ స్వేచ్ఛను, అంబేద్కర్ ఇచ్చిన యాక్ట్ను కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని పరిడవింపజేసాల్సిన బాధ్యత మనకున్నది అని చెప్పేసుకుంటూ, బీ ఏ వాలంటీర్ ఆఫ్ డెమోక్రట్స్. నౌ యు ఆర్ హియర్ ఆఫ్టర్ యువర్ కాల్ కెటైల్స్ ఫర్ డెమోక్రట్స్, democratic details. We do establish for the people, to the people, democracy of the people, for the people, by the people, not for the people, not by the people, not to the people. Abraham Lincoln చెప్తాడు. Thank you for all.